మహాజనస్య సంసర్గః కస్య నోన్నతికారకః పద్మపత్రస్థితం వారి దత్తే ముక్తాఫలశ్రియం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. విఖనో మునీంద్రుల వారంటారు, సగుణే బ్రహ్మణి బుద్ధిన్నివేశ్య పశ్చాన్ నిర్గుణమాశ్రిత్య నిత్యం మోక్షే యత్నం కుర్యాత్ అంటారు. అంటే సగుణ రూపుడైనటువంటి మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధరించి వైకుంఠాన్ని విడిచి ఈ తిరుమల కొండలను కలియుగ వైకుంఠంగా మలచి కటివరద హస్తాలతో ఆనందనిలయంలో ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి అర్చన చేస్తూ అతని మీద మనస్సును ఉంచి సగుణే బ్రహ్మణి బుద్ధిన్నివేశ్య పశ్చాన్ నిర్గుణమాశ్రిత్య, నిర్గుణము అంటే ఓంకార గమ్యము అని అర్థం. అంటే సర్వవ్యాపకుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వం గురించి ఆలోచన నీవు చేస్తూ, అర్చన చేస్తూ, చింతన చేస్తూ, జ్ఞానముతో ఎప్పటికప్పుడు జిజ్ఞాసతో నీవు గనక ముందుకు వెడుతూ ఉంటే అప్పుడు భగవంతుణ్ణి నీవు అందుకోగలవు అంటున్నారు. అందుకే ఇలాంటిది ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే ఆ మార్గంలో వెడుతున్నటువంటి గొప్ప వాళ్ళ యొక్క సంసర్గాన్ని మనం పొందాలి. ఆ మార్గంలో కొందరు ఎడుతూ ఉంటారు. భగవత్ కైంకర్య పరులు ఎందరో, గొప్ప గొప్ప గురువులు ఎందరో, ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యము యొక్క వైభవాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వారెందరో, భాగవతులు ఎందరో. అటువంటి భాగవతులతో, భక్తులతో, భగవత్ కైంకర్య పరులతో గనక జీవితంలో మనం ఎన్నో క్షణాలను వారితో సంసర్గాన్ని కనుక పొందుతూ ఉన్నట్లయితే మంచి ఫలాన్ని మనం పొందగలం. అందుకే అంటున్నారు, మహాజనస్య సంసర్గః కస్యనోన్నతికారకః. మహాజనుల యొక్క సంసర్గము గొప్పదైనటువంటి ఉన్నతికి ఎందుకు కారణం కాదు, ఖచ్చితముగా కారణమవుతుంది అని అడుగుతున్నారు. మహాజనస్య సంసర్గః కస్యనోన్నతికారకః పద్మపత్ర స్థితం వారి. పద్మపత్రములో పడినటువంటి నీటి చుక్క, నిజానికి నీటి చుక్క అలా సాక్షాత్తుగా జలములోనే పడినా జలమైపోతుంది అంతే. నేల మీద పడితే భూమిలోకి ఇంకిపోతుంది అంతే. అదే పద్మపత్రము మీద కనుక పడితే దత్తే ముక్తా ఫలశ్రియం, ముత్యము వలె మెరిసిపోతుంది, ముత్యపు యొక్క గౌరవాన్ని పొందుతుంది. అంటే మనం ఎవరితో కూడుతున్నామో ఆ కూడిక యొక్క, ఆ కలయిక యొక్క, ఎలాంటి వారితో మనం కలిసి ఉంటున్నామో వారితో ఉండేటువంటి సంసర్గము ద్వారా మనకి జీవితంలో గౌరవ మర్యాదలన్నీ కూడా కలుగుతాయి. ఇది శాస్త్రం మనకు చెబుతున్నటువంటి రహస్యం. నీవు ఎవరితో పడితే వారితో, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ నీకు ఇష్టము వచ్చినట్టు ఉండకయా భాగవతులతో ఉండు, భక్తులతో గడుపు. భగవత్ కైంకర్య పరులతో కొన్ని క్షణాలైనా గడపగలిగేటువంటి భాగ్యము కావాలని భగవంతుణ్ణి నీవు కోరుకో. అప్పుడే నీ జీవితము కూడా చక్కనైనటువంటి మార్గంలో ముందుకు వెడుతుంది. గౌరవ మర్యాదలు వాటంతటవే నీకు వస్తాయి. నీవొక్కడివే గొప్పగా ఉన్నంత మాత్రాన నిన్ను గౌరవించరయ్యా. నీ చుట్టూ ఉన్న వారిని చూసి కూడా నిన్ను గౌరవిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండంటోంది శాస్త్రం. కాబట్టి మంచి స్నేహితులని, భాగవతులతో గొప్పదైనటువంటి సాన్నిధ్యాన్ని, భగవత్ కైంకర్య పరులతో గొప్పదైనటువంటి స్నేహాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా చెయ్యాలి ఈ మార్గశిర మాసంలో, ఈ ధనుర్మాసం. అందుకే ఆళ్వారాదుల యొక్క దివ్య సూక్తులన్నింటినీ కూడా మన తిరుమల తిరుపతి దివ్య దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారముల ద్వారా అందరికీ కూడా ఆళ్వారాదుల యొక్క శ్రీ సూక్తులను ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భాగవతుల వలె మనం కూడా ముందుకు వెడితే కస్యనోన్నతికారకః, ఎవరికి ఉన్నతి గతి రాదు. కనుక ఉన్నతి గతి సంపాదించుకోవడానికి చాలా అనువైనటువంటి మార్గం ఈ మార్గశిర మాసం, ధనుర్మాసం. కనుక
మనం కూడా ఈ మార్గంలో ముందుకు వెడుతూ ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.